రైతులందరికీ నమస్కారం అండి. మనకు పీఎం కిసాన్ డబ్బులైతే ప్రతి 4 నెలలకోసారి రైతుల అకౌంట్లలో వేయడం అయితే జరుగుతుంది కదా! ఈ డబ్బులు ఏంటంటే గనక మనకు రైతులు తమ పెట్టుబడి ఖర్చు కోసం అయితే వాడుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి మన ప్రధానమంత్రి గారు పీఎం కిసాన్ పేరుతో ప్రతి 4 నెలలకోసారి రైతుల అకౌంట్లలో వేయడం జరుగుతుందన్నమాట. అది ఇప్పటి వరకు అయితే 20 ఇన్‌స్టాల్‌మెంట్‌లు పూర్తి కావడం జరిగింది. ఇప్పుడు 21వ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు రైతులు ఏంటంటే గనక మనకు దీపావళికి మనకు రైతులు వేస్తారని చెప్పి, రైతులకు అకౌంట్లలో వేస్తారని చెప్పి చాలా ఎదురు చూడడం అయితే జరిగింది. కానీ మనకు ఇప్పటి వరకైతే ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి దీపావళికి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ మనకు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఈ యొక్క జమ్మూ కాశ్మీరు చూడండి. ఇక్కడ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు ఇక్కడ వరదలు వచ్చాయన్నమాట. ఈ వరదలు రావడం వలన మనకు ఫస్ట్ మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే అక్కడ వారికి ఈ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు మొదటగా ఈ యొక్క పీఎం కిసాన్ నిధులను వారి అకౌంట్లలో వేయడం జరిగిందనమాట. మనకేంటంటే కనుక ఇప్పుడు ఇంకా దాదాపు అక్టోబర్ నెల అయిపోవచ్చింది కదా, మనకు ఇంకా నవంబర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ యొక్క సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అది కూడా నవంబర్ 6వ తేదీ తర్వాత అనమాట. ఈ 6వ తేదీకి ముందే మనకు వీరు అయితే మన రైతుల అకౌంట్లలో వేసి వీరు ఎలక్షన్లకు వెళ్ళే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు. ఇదండి ఈ యొక్క పీఎం కిసాన్ 21వ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని పంపించండి.